హలో అండి. ఈరోజైతే నేను మీకు పచ్చి రొయ్యల ఫ్రై చూపిస్తున్నానండి. దానికోసం అయితే మనం ముందుగా పచ్చి రొయ్యలను అయితే నీట్గా కడుక్కొని కొంచెం సాల్ట్ పసుపు వేసి కడిగి నేను కొంచెం హాట్ వాటర్లో బాయిల్ కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కున్నాము. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి మనం. ఒక 5-6 వెల్లుల్లి రిబ్బలు, చిన్న ముక్క అల్లం ముక్క అండి, ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పట్ట, లవంగాలు, ఇలాచీ వేసుకొని అన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట పైన. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మనకు పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మాడాలి, ఎర్రగా అవ్వాలి అనిసిన అవసరం అయితే లేదు. దీంట్లోనే నేను 2 టమాటోస్ అయితే వేసుకున్నాను. టమాటోస్ వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకంతా చక్కగా ఫ్రై అయిపోయింది. మనం వేరే ప్లేట్లోకి ఇదంతా తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఇంకొక 2 చెంచాలంతా ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని మనం ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఆయిల్లో. దీంట్లో కొంచెం వాటర్ వస్తుందండి. వాటర్ వేయేంత వరకు అయితే మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని. చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలండి, మంట ఎక్కడ పెద్దగా పెట్టకూడదు. మనం అలా కలుపుకుంటూ అంతా చక్కగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం అనేది చల్లబడింది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మీకు రుచికి సరిపడా కారం వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఉప్పు కారం అనేది రొయ్యలకి పట్టేలాగా ఫ్రై అవ్వాలి. మాడకుండా మనం చిన్న మంట పైన అలా తిప్పుకుంటూ ఉండాలండి. మూత అస్సలు పెట్టుకోకూడదు. మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమంని కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం మిక్సీ పట్టేటప్పుడే కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అంతే. తరిగిన 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి ఈ కర్రీకి అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది కరివేపాకుతోని. మనం ఇదంతా దగ్గరికి అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపొద్దు. ఆపితే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి, మాడిపోతే టేస్ట్ అనేది బాగోద్దు. మాడకుండా చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి. మనం వేసుకున్న మసాలా అనేది అంత పీసెస్కి చక్కగా పట్టాలి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొంచెం ధనియాల పౌడర్, కొంచెం మార్వాడి మేతి వేసుకున్నా అండి నేనైతే. మార్వాడి మేతి వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకి పీసెస్ అనేది చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మీరు ఇలాగే ట్రై చేస్తారు. మనకి ప్రతి పీస్కి సాల్ట్, కారం అనేది చక్కగా పడుతుంది. ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకుంటే వేడి పచ్చి రొయ్యల ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.